యువరాణికి పట్టిన దయ్యం. అనగనగా వెంకటాపురం గ్రామంలో సుబ్బయ్య అనే పేదవాడుండేవాడు. సుబ్బయ్య అడవిలోకి వెళ్లి కట్టెలు కొట్టుకుని వాటిని అమ్మి జీవనం సాగించేవాడు. సుబ్బయ్య భార్య కాంతం పరమగయ్యాళి. నిత్యం సూటిపోటి మాటలతో సుబ్బయ్యను నానా రకాలుగా వేధించేది. సుబ్బయ్యకు సరైన తిండి కూడా పెట్టకుండా పస్తులుంచేది. తన గయ్యాళి భార్యతో వేగలేక ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు సుబ్బయ్య. కాని ఉరి వేసుకోడానికి తాడు కూడా అతని దగ్గర లేదు. అలాగని తాడు కొనుక్కోడానికి డబ్బులు కూడా సుబ్బయ్య దగ్గర లేవు. అప్పటినుంచి ఒక తాడు కొందామని తాను సంపాదించిన డబ్బుల్లో కొంత సొమ్ము దాచడం మొదలుపెట్టాడు. ఇలా దాయడం సుబ్బయ్య భార్య కాంతం కనిపెట్టేసింది. ఒకరోజు కాంతం సుబ్బయ్యతో, ఎందుకు నాకు తెలియకుండా డబ్బులు కూడబెడుతున్నావు? నీ స్నేహితులతో కలిసి జల్సా చేద్దామనుకుంటున్నావా? అది కాదే కాంతం, ఉరి పోసుకోడానికి తాడు కొనుక్కుందామని డబ్బులు దాచుకుంటున్నాను. ఆ మాట వినగానే గయ్యాళి కాంతం తన మొగుడు మీద పడి రక్కి గిచ్చి పిచ్చి పిచ్చిగా కొట్టింది. ఇక ఈ గయ్యాళ్తో లాభం లేదనుకుని సుబ్బయ్య మర్నాడు తెల్లవారుజామున లేచి అడవికి బయలుదేరాడు. అది గమనించి మొగుడు వెనకాలే కాంతం కూడా అతడికి తెలియకుండా అనుసరించింది. కాసేపటికి కాంతం తనను వెంబడించడం గమనించి, నా చావు కూడా నన్ను చావనివ్వదు కదా అని మనసులో అనుకున్నాడు సుబ్బయ్య. అడవిలో ఒకచోట ఆగి ఏమీ తెలియనట్టుగా కట్టెలు కొట్టడం మొదలుపెట్టాడు సుబ్బయ్య. అది చూసి కాంతం కూడా అడవిలో ఏదో వెతుకుతున్నట్టుగా నటించసాగింది. కాంతం అలా నడుస్తూ ఒక పాడుబడిన నూతివైపు వెళ్లడాన్ని సుబ్బయ్య చూశాడు. అక్కడ బాగా తుప్పలు పెరిగి ఉండడం వల్ల కొత్తవారికి అక్కడ బావి ఉందనే విషయం తెలియదు. ఉండబట్టలేక సుబ్బయ్య, ఒసే కాంతం, అక్కడ పాడుబడిన బావుంది, జాగ్రత్త. కాని సుబ్బయ్య మాటలు వినిపించుకోకుండా కాంతం మరో 2 అడుగులు వేసింది. గభాల్న నూతిలో పడిపోయింది. వెంటనే సుబ్బయ్య, నీకిలా జరగాల్సింది, నన్ను నానా రకాలుగా ఏడిపించావు అని అనుకుని తన దారిన తాను ఇంటికెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళాక ఎంతసేపటికి సుబ్బయ్యకు నిద్రపట్లేదు. ఎంతైనా కాంతం తన భార్య, అలా నిర్దాక్షిణ్యంగా వదిలి రావడం ధర్మం కాదు అనుకుని మళ్లీ అడవికి బయలుదేరాడు. బావి దగ్గరికెళ్లి లోపలికి తొంగి చూస్తే ఏమీ కనపడలేదు. పిలిస్తే ఎటువంటి అలికిడి కూడా లేదు. వెంటనే సుబ్బయ్య తన తలకు కట్టిన తువ్వాలు తీసి బావిలోకి వదులుతూ, ఒసే కాంతం, ఈ తువ్వాలు కొన గట్టిగా పట్టుకో, నిన్ను నేను పైకి లాగుతాను. కాని బావి నుండి ఎటువంటి జవాబు రాలేదు. 2 క్షణాల తర్వాత బావిలో వేసిన తువ్వాలు బరువెక్కింది. తన పెళ్ళాం ఇంత బరువుందా అని ఆశ్చర్యపోతూ సుబ్బయ్య పైకి లాగడం ప్రారంభించాడు. తీరా చూస్తే పైకొచ్చింది సుబ్బయ్య పెళ్ళాం కాదు, ఒక దయ్యం. సుబ్బయ్యకు దాన్ని చూసి మూర్ఛ వచ్చినంత పనైంది. భయపడకు, నిన్ను నేనేమీ చేయను. ఈరోజు నన్నొక విపత్కర పరిస్థితి నుంచి కాపాడావు. అందుకు ప్రతిగా నువ్వు అడిగిన సాయం చేస్తాను, అడుగు. సుబ్బయ్య ఆశ్చర్యంగా, నేను నీకే ఉపకారం చేశాను, నాకు అర్థం కావడం లేదు. నేనీ పాడుబడ్డ బావిలో చాలా కాలంగా ప్రశాంతంగా ఉంటున్నాను. నిన్న ఒక గయ్యాళి స్త్రీ నాకు దాపురించింది. దాని ఆగడాలను కాసేపు కూడా నేను తట్టుకోలేకపోయాను. అటువంటి స్థితిలో నువ్వు నన్ను పైకి లాగి కాపాడావు. దానికి బదులుగా నీకేదైనా ఒక ఉపకారం చేస్తాను. ఈ దేశపు రాజుగారికి అప్సరసలను తలదన్నే ఒక కూతురుంది. ఆమెను నేను ఆవహిస్తాను. మహారాజు తన కూతుర్ని బాగు చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. వైద్యులను, భూత వైద్యులను పిలిపించి చూపిస్తాడు. కాని వారెవరి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అటువంటి సమయంలో యువరాణిని పట్టిన దయ్యాన్ని నువ్వు వదలగొట్టు. అప్పుడు రాజుగారు నిన్ను మెచ్చుకొని యువరాణిని నీకిచ్చి పెళ్లి చేయడమే కాకుండా నిన్నీ దేశానికి రాజును కూడా చేస్తారు. అప్పుడు సుబ్బయ్య అమాయకంగా, నేను దయ్యాన్ని ఎలా వదలగొట్టగలను? దానికి దయ్యం నవ్వుతూ, నువ్వు అక్కడికొచ్చిన వెంటనే యువరాణిని వదిలి నా దారిన నేను వెళ్ళిపోతాను. నువ్వేదో మంత్రాలు చదివినట్టు నోరాడించు. ఆ తర్వాత దయ్యం యువరాణిని ఆవహించింది. వెంటనే యువరాణి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ పెద్దగా అరుస్తూ నేల మీదకు హఠాత్తుగా విరుచుకు పడిపోయింది. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి రాజు నిశ్చేష్టుడయ్యాడు. వెంటనే రాజాస్థాన వైద్యులను పిలిపించాడు. వారంతా యువరాణికి అనేక విధాలుగా వైద్యం చేశారు. కాని ఫలితం కనపడలేదు. తర్వాత భూత వైద్యులను పిలిపించాడు.
వారి వల్ల కూడా యువరాణికి స్వస్థత కలగలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ యువరాణి మామూలు మనిషి కాకపోవడంతో మహారాజు ఒక చాటింపు వేయించాడు. ఎవరైతే తన కుమార్తెను యథాస్థితికి తీసుకొస్తారో వారికి ఆమెనిచ్చి పెళ్లి చేయడమే కాకుండా దేశానికి రాజు చేస్తానని ప్రకటించాడు. ఈ విషయం తెలుసుకుని సుబ్బయ్య హడావుడిగా రాజధానికి బయలుదేరాడు. అక్కడ రాజభవనం ముందు నిలబడి రాజభటులతో, యువరానికి నేను చికిత్స చేస్తాను. ఆమెకు ప్రాణాపాయం కలక్కముందే నన్ను ఆమె దగ్గరకు తీసుకెళ్ళండి. అప్పుడు రాజభటులు సుబ్బయ్యను రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. రాజుగారు సుబ్బయ్యను చూసి వెంటనే, వీడు చూడటానికి సామాన్యుల్లా ఉన్నాడు, వీడేం చేయగలడు? కాని ఏ పుట్టలో ఏ పాముందో, వీడికొక అవకాశం ఇద్దామని అనుకుని సుబ్బయ్యను యువరాణి గదిలోకి తీసుకెళ్లాడు. సుబ్బయ్య యువరాణిని తీక్షణంగా చూశాడు. ఆ తర్వాత ఒక పాత్రలో మంచినీరు తెప్పించి చేతులు శుభ్రంగా కడుక్కొని ఆ తడి చేతులతో యువరాణి బుగ్గలు నిమిరాడు. నోటితో ఎవరికీ వినిపించకుండా ఏవేవో మంత్రాలు చదివాడు. క్షణాల్లో యువరాణి లేచి కూర్చుంది. ఆమె శరీరంలో ఎటువంటి వ్యాధి లక్షణాలు కనబడలేదు. ఇది చూసి మహారాజు చాలా సంతోషించాడు. తనన్న మాట ప్రకారం సుబ్బయ్యకు యువరాణినిచ్చి పెళ్లి జరిపించాడు. అంతేగాక తన మాట ప్రకారం రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేశాడు. Hi kids! Hope you like the video. Subscribe for more videos. Visit us in Facebook and Twitter. Thank you. Bye bye.